వర్షాకాలం వస్తే చాలు హైదరాబాద్ గుండెల్లో దడపుడుతుంది. కుండపోత వానలు, క్లౌడ్ బరస్ట్లకు భయపడే రోజుల నుంచి సాధారణ వాన కురిసినా నగరం వణికిపోయే రోజులొచ్చేశాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. మూసీ పరివాహక ప్రాంతాలైనా, కోర్ హైదరాబాద్ అయినా, కాస్త ఎత్తులో ఉండి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలైనా, సిటీ శివార్లైనా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వాటర్ లాగింగ్లతో నగరం చెరువవుతుంది. డ్రైనేజీ లీకేజీలతో సిటీ డ్యామేజ్ అవుతుంది. నాలాల్లో పారాల్సిన నీరు రోడ్ల మీదకొస్తోంది. చెరువుల్లోకి చేరాల్సిన వరద కాలనీలని ముంచెత్తుతోంది. ప్రతిసారి ఈ పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది? ఒక్క భారీ వర్షం కురిస్తే మూసీ ఎందుకు భయపెడుతోంది? హుస్సేన్ సాగర్ ఎందుకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది? హైదరాబాద్కు అర్బన్ ఫ్లడింగ్ ముప్పు తప్పే ఛాన్స్ లేదా? నగరాన్ని ముంచి వరదలకు పరిష్కారమేంటో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి చూద్దాం. లోపం ఎక్కడుందో తెలుసుకుందాం. హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ లేక్స్. ఒకప్పుడు నగరంలో 4000 చెరువులుండేవని చెప్తుంటారు. ఆక్రమణలు, కబ్జాలతో ఇప్పుడవి 180కి చేరాయి. ఈ చెరువులు వందల ఎకరాల్లో ఉన్నా ఎంత భారీ వర్షం కురిసినా పూర్తి స్థాయిలో నీరు చేరని చెరువులు చాలానే ఉన్నాయి. వాటన్నిటిలోకి వర్షపు నీరు చేరితే ముంపు లేకుండా పరిష్కారం ఉంటుందన్నారు నిపుణులు. హైదరాబాద్ నగరాన్ని అర్బన్ ఫ్లడ్డింగ్ వెంటాడుతుందా? చినుకు పడితే చిత్తడిగా కాదు, పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. హుస్సేన్ సాగర్ కట్టలు తెంచుకోవడానికి రెడీగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? హైదరాబాద్కి వానలు కొత్త కాదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం చేసిన తప్పిదాలు, మానవ తప్పిదాలు ఇప్పుడు మనుషులను ముంచేస్తున్నాయి. చివరికి రవాణా వ్యవస్థకు ఉపయోగించి ఎంజీబీఎస్ సైతం వరద నీటిలో అంటే వర్షపు నీటిలో మునిగిపోయి ఉంది. ప్రధానంగా మన చెరువులు, మనకి లాగింగ్ పాయింట్స్, మన డ్రైనేజీ వ్యవస్థ, మన వర్షపు నీరు, ఇలా అనేక వ్యవస్థలు దెబ్బతినడం దీనికి కారణం. వీటిని చర్చించేందుకు ప్రొఫెసర్ బివి సుబ్బారావు గారు మనతో ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే. సార్, మనం టోటల్గా ఇప్పుడు చూస్తుంటే ఒక వర్షం పడితే భయపడే పరిస్థితులు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతున్నాయి. ఒక చోట మునిగిపోతుంది, ట్రాఫిక్ వ్యవస్థ ఇళ్లలోకి నీరు చొరబడుతుంది. చివరికి మన రవాణా వ్యవస్థకు అతిపెద్దగా అనుకునే ఎంజీబీఎస్ సైతం నీట మునిగిపోయింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కారణాలు ఏంటంటారు? హైదరాబాదు వరదలు అన్నది ఇది చరిత్రలో కొత్త కాదు. ఈ సంవత్సరానికి 117 ఏళ్ళు అయింది హైదరాబాద్ ఉధృతమైన వరదను చూసింది 1908లో. దాని కారణంగానే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు రావడం, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలని నిర్మించడం, వరదలను అరికట్టడానికి అవి నిర్మించారు. అవి మంచినీటి సరస్సులకై నిర్మించినట్టుగా గత ప్రభుత్వాలు చాలా ఏవేవో తెలిసి తెలియకుండా మాట్లాడారు. వరద నీటిని అరికట్టడానికి, నీటిని నియంత్రించడానికి కట్టించినవి అవి నీళ్లు నిలుస్తున్నాయి కదా అని మంచినీటికి వాడుకున్నాం మనం. ఓకే, డబుల్ బెనిఫిట్ పొందుకోగలిగాం. కానీ అది కేవలం వరద నీటి జలాశయాల కిందే మాట్లాడారు. ఇప్పుడు చూడండి, ఈ ఏడాది అతిపెద్దది 40 సంవత్సరాల్లో ఇంత పెద్ద వర్షమే పడలేదు. 40 ఏళ్ళుగా. మరి ఈ చెరువులో నీళ్ళు లేవండి. అదే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఇది రామకృష్ణాపురానికి సంబంధించిన ఒక్కసారి మనకి చూపిస్తే రామకృష్ణాపురం మనం చెరువు దగ్గర ఉన్నాం. అంటే దీన్ని ముక్కిడి చెరువుగా చెప్తారు. ఇది ఎప్పుడు ప్రారంభించారో తెలియదు, కానీ దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో మనకు కనిపిస్తున్న ఒక అతిపెద్ద చెరువుగా దీన్ని రికార్డులో మనకు చెప్తున్నారు. అంటే ఒకటి కాదు, దాదాపు 100 ఎకరాలు ఉండే ఒక విస్తీర్ణ చెరువు. కానీ చుట్టుపక్కల మనం ఒక్కసారి చూడొచ్చు, అన్ని భవనాలు కనిపిస్తున్నాయి. టోటల్గా మనకి ఒక క్రాసింగ్ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. తర్వాత చుట్టూ చూస్తే అనేక భవన సముదాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంత ఆక్యుపేషన్ జరిగిన తర్వాత కేవలం 50 ఎకరాలు మాత్రమే మిగిలిందనేది మనకి రికార్డుల్లో మనకి చెప్తున్నారు. సుబ్బారావు గారు, మీరు ఈ చెరువు కోసం ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఇంత దాంట్లో కూడా ఇంత వర్షాలు పడినా సరే ఒక్క చుక్క నీరు లేదు ఇందులో. చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే మరి చెరువుల్ని మనం చూసుకుంటే మనకి నా కుడివైపున చెరువు ఉంది, ఎడం వైపున పంట పొలాలు ఉండేవి మా చిన్నతనంలో. అంటే ఆయకట్టు. రాను నగరీకరణ పెరగడంతో ఆయకట్టులో మొదటిగా ఇళ్ళు వచ్చాయి. తర్వాత
క్యాచ్మెంట్ ఏరియాలో ఇల్లు రావడం అన్నది జరిగింది గత 15 ఏళ్ళుగానే. నగరాలలో ఉన్న చెరువులకి గ్రామాల్లో ఉన్న చెరువులకి తేడా ఏమిటంటే ఇక్కడ చెరువు కింద చెరువు పైన కూడా ఇళ్ళే ఉంటాయి, నిర్మాణాలే, మధ్యలో చెరువు ఉంటుంది. మధ్యలో చెరువు ఉంటుంది. అప్పుడు కొంతమంది ఏమన్నారనంటే అసలు చెరువులు ఎందుకు మనకి నగరంలో అని వింత వింత ప్రశ్నలు వేయడం మొదలెట్టారు. ప్రకృతిలో చెరువుకి కొన్ని నిర్దిష్టమైన ఫంక్షన్స్ ఉన్నాయి. అది పర్యావరణ పరంగా చేయగలిగిన దాని కార్యక్రమాలు, దాని ఫంక్షన్స్. మొట్టమొదటిగా వ్యవసాయానికి మనం వాడాం కొన్ని. ఈ చెరువే ఓ 300 సంవత్సరాల కిందట కట్టింది, ఇంకా ఉంది అది. ఇది ఒక సమయంలో అడవి ఉండేదేమో, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ వచ్చాయి, ఇప్పుడు ఇళ్ళు వచ్చాయి. కానీ చెరువు అక్కడే ఉంది, వర్షం పడుతూనే ఉంది, నీళ్లు వస్తూనే ఉన్నాయి. దాని ఫంక్షన్స్లో మొట్టమొదటి ఫంక్షన్ ఏమిటంటే వరద నీటిని నియంత్రణ చేస్తుంది. వరద రాకుండా అది వరద నీటిని, దీనిపైన కాప్రా చెరువు ఉంది, దీని కింద సఫిల్ కూడా ఉంది. ఓకే, అంటే గొలుసు కట్టు చెరువుల్లో ఇదొకటి మధ్య భాగం. ఏమవుతుంది, పైన నుంచి వస్తున్న చెరువు నీటిని తీసుకుని ఇది నింపుకున్న తర్వాత కిందికి పంపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, అర్బన్ ప్లానింగ్లో ఉన్న ఇంజనీర్లు ఎవళ్ళు కూడా ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోలేదు. అసలు ఈ దేశంలో అర్బన్ ప్లానింగ్కి అసలు ఒక ప్రాముఖ్యతే లేదు. చిన్నప్పటి నుంచి విన్నాను, టౌన్ పక్కకి వెళ్ళొద్దురు అని పాటలు పాడారు, కానీ సగం జనాభా వచ్చి సిటీలోనే కూర్చుంది. అవునా? మరి సిటీలో నిర్మాణాలు ఏర్పరచుకోవాలి, ఎటువంటి నీటి వనరులని మనం ఇది ఈ చెరువు నిర్మించినప్పుడు కట్టిన. నేను ఒకసారి ఈ చెరువు మీరు చూపిస్తున్నారు, చెరువు దగ్గరే ఉన్నారు. దాదాపు 100 ఎకరాల్లో ఉండేది ఈ చెరువు అనేది రికార్డులు చెప్తున్నాయి. ఇప్పుడు అన్ని ఆక్యుపేషన్ అయిపోగా కేవలం 50 ఎకరాల్లో మాత్రం ఉందంటున్నారు. ఒక మురుగునీళ్ళు తప్ప ఈ చెరువు అసలు ఇందులో ఏమి కనిపించట్లేదు. మొత్తం ఆ గుర్రపటెక్క ఉంది, మిగతా మొక్కలు నాచు మొక్కలు పెరిగి ఉన్నాయి. ఎందుకండి ఈ చెరువు పరిస్థితి? మీరు అన్నట్టు రికార్డు స్థాయిలో వర్షాలు పడినా ఇందులో ఒక్క చుక్క కూడా నీరు కనిపించట్లేదు. ఈ ముక్కిడి చెరువు అంటే రామకృష్ణాపురం సంబంధించిన ఈ చెరువు ప్రాంతం నగరంలో మధ్యలో ఉంది, నగరం మధ్యలో ఉంది. ఎందుకండి అసలు ఎందుకు అవ్వట్లేదు అసలు ఇది? మరి అదే ప్రభుత్వాలు నిర్లక్ష్యం. ఈ చెరువు పైన మొట్టమొదటి దశలో హుడా ఉండగా ఒక 5 చెరువుల్ని వీళ్ళు బాగుపరిచారు. ఇదొకటి, సఫిల్గూడ ఒకటి, హుస్సేన్ సాగర్ ఒకటి, సరూర్ నగర్ ఒకటి. గత 98 ప్రాంతాల్లో. లేటెస్ట్గా కూడా ఈ చెరువుని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అంటూ 3.5 కోట్లు మనం పెట్టుబడి పెట్టాం. చుట్టూ ట్రాక్ వేసాం, రన్నింగ్ అన్నారు, సైక్లింగ్ అన్నారు. ఎంతమంది రన్నింగ్ చేస్తారో నాకు తెలియదు, ఆయనే చెప్పాలా ఈ ప్రాంతం వారేమో. కానీ ఎందుకనంటే మొట్టమొదటి దశలో నిర్మించారు. ఇది ఎలా ఉందంటే చనిపోయిన తర్వాత శవపేటికని అలంకరించినట్టుగా ఉంది. అంతేగాని చెరువులో నీళ్లు లేవు, జీవజలం లేదు, చెరువు కళకళలాడడం లేదు. ఎందుకు సార్ రావట్లేదు? ఇప్పుడు ఇంత పెద్దది, ఇప్పుడు ఆక్యుపేషన్ అయిపోగా మిగతాది ఎంతో కొంత మిగిలి ఉంది. ఎందుకంటే చెరువు ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపు ప్రవహిస్తుందండి చెరువు. అవును, అటు నుంచి ఎక్కడండి అది? ఒకసారి మీరు ఆ ప్రాంతాన్ని చూపిస్తే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గ్రీనరీ, ఇప్పుడు పైనుంచి కార్లు వెళ్తున్నాయి కదా, దాని కింద భాగంలో గ్రీనరీ ఉంది చూడండి. ఈ కట్ట ఏం చేశారు వీళ్ళు, చెరువులన్నింటినీ కూడా చెరువులా ఉంచకుండా దీన్ని చుట్టూరుగా ఒక బండ్ అంటూ వేశారు. దానికి ఒక పేరు పెట్టారు, చెరువుకి రింగ్ బండు అని. ఆ రింగ్ బండ్ ఇది చేయడంలో ఏమైంది, వీళ్ళు ఏదైతే పైనుంచి నీళ్లు ఆ వాలును అనుసరించి చెరువులోకి రావాలో ఆ వాలు లెవెల్స్ దెబ్బతిన్నాయి. దెబ్బతిని చెరువులోకి అసలు నీళ్ళే రాకుండా
అవి ఆ చుట్టుపక్కల ఎటో పోతున్నాయి. అంటే పైనుంచి అక్కడ నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదు చెరువులోకి, ఇంకా పూర్తిగా రావడం లేదు. అది ఏదో అరాకొర ఏదన్నా వస్తే కొద్దిగా మనకు మురుగునీరు వస్తుంది, అంతే తప్పితే కానీ వర్షం నీరు. ఎందుకంటే ఇంత వర్షం పడుతున్నా ఒక్క చుక్క కూడా నీరు రాకపోవడానికి కారణం ఏమవుతుందండి? ఎందుకంటే అది చెరువులోకి రావాల్సిన వాలు స్లోప్ అది మారిపోయింది, రివర్స్ మారిపోయింది. అక్కడ ఎత్తు పెరిగింది. మరి ఈ ఇంజనీర్లు అందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి? అర్బన్ హైడ్రాలజీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ చేస్తారు ఇది. వారికి పాపం అర్బన్ హైడ్రాలజీ పైన అసలు ఇసుమంతైన అవగాహన కూడా లేదు, ట్రైనింగు ఇవ్వలేదు గవర్నమెంట్. దాంతో వాళ్ళు ఎంతసేపు పూడిక దిద్దామా కట్ట వేద్దామా అన్న ఆలోచనలే ఉంటాయి, కానీ వరద నీటిని ఎలా తీసుకురావాలి, నీటిని ఎలా శుద్ధిపరచుకోవాలి అన్న ట్రైనింగు లేని ఇంజనీర్లతోటి మనం ఏదో ఆశిస్తున్నాం. సుబ్బారావు గారు, మీరు చెప్తున్నట్టు గతంలో హైదరాబాద్ నగరం అంటేనే చెరువుల నగరంగా చెప్పేటోళ్ళు. అంటే దాదాపు 4,000కు పైగా చెరువులు ఉండేవి అనేది ఒక చరిత్ర అంతా చెప్తుంది. ఇప్పుడు రికార్డుల ప్రకారం చూసుకుంటే దాదాపు ఒక 180 జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్నాయి, రికార్డ్స్లో ఉన్నాయండి. రికార్డ్స్లో ఉన్నాయి. ఇలాగా అంటే ఇన్ని చెరువులు కూడా నిజంగా ఉండి అంటే వచ్చే వరద నీటికి మీరు ప్రధానంగా చెప్తుంది వరద నీరుని నిల్వ ఉంచిన తర్వాత తాగునీరుగా మారుతుంది మీరు బేసిక్గా చెప్పేది. ఇప్పుడు నిజంగా ఆ విధంగా ఈ 150కి పైగా ఉండే చెరువులు కానీ నిండినట్టయితే వరద నీటితో అర్బన్ ఫ్లడ్డింగ్ ముప్పు ఉందండి హైదరాబాద్కి? ముప్పు లేదు. ఏమవుతున్నదంటే మన ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని కాకతీయులు అని అంటారు. కాకతీయులు కట్టించిన గొలుసుకట్టు చెరువుల్ని పునరుద్ధరిస్తున్నామా? ఈరోజు ముఖ్యమంత్రి గారు హైడ్రా కలిసి ఒక చెరువుని పునరుద్ధరించారు, బతుకమ్మ. అది ఒకటే సింగిల్ చెరువు, గొలుసుకట్టు చెరువు కాదు. గొలుసుకట్టు విధానాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించడం చాలా అవసరమే కానీ సాధ్యమేనండి. ఎందుకంటే ఇంత విస్తరణ జరిగిపోయిన తర్వాత విస్తరణ జరిగింది కానీ దానికి కావాల్సిన స్థలం ఎక్కువ అవసరం లేదు. దానికి కావాల్సిన స్థలం ఏదైతే కెనాల్స్ వెళ్తాయో అది ప్రభుత్వ భూమే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా ప్రదేశాలు చినుకు పడితే చెరువులైపోతాయి. వాటిని వాటర్ లాగింగ్ పాయింట్స్ అంటారు. ఇలాంటివి నగర వ్యాప్తంగా 141 ప్రదేశాలను గుర్తించారు. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రయోగాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీటి సంపులను ఏర్పాటు చేశారు. మరి వీటితోనే సమస్య పోతుందా? కొత్తగా ఇంకేమైనా చేయాలా? హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు వర్షం పడితే అంటే జస్ట్ లైక్ లకిడికా పూలు స్విమ్మింగ్ పూల్లా మారిపోతుంది. ఎందుకంటే చాలా ఏరియాల నుంచి ప్రవహిస్తూ వస్తున్న నీళ్ళు అనేవి అక్కడ నిలిచిపోతున్నాయి. వీటిని వాటర్ లాగింగ్ పాయింట్స్. ఒకప్పుడు కేవలం 10ల సంఖ్యలో ఉండే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇప్పుడు 141 పాయింట్లు చేరాయి. అంటే వీటిలో ఇలా నిండిపోతున్న ప్రాంతాల్లో దాదాపుగా ఒక 11 ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దాదాపు 20 కోట్ల రూపాయలతో ఒక సంపుల్ని ఏర్పాటు చేశారు. ఈ సంపుల్ని ఒకసారి మనం చూడొచ్చు. ఈ సంపులు అంటే ఈ ప్రాంతంలో వర్షం పడిన వెంటనే అంటే దాదాపుగా మొత్తం ఏదైతే ఈ ఏరియా అంతా ఉందో ఈ ఏరియాలో వర్షం పడిన తర్వాత ఈ నీళ్లు ఎప్పటికప్పుడు ఇందులోకి వెళ్ళిన తర్వాత స్థానికంగా ఉండే డ్రైనేజీ కావచ్చు, మిగతా వ్యవస్థలు కావచ్చు, వీటిని వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేశారు. అంటే ఇది నిజంగా పరిష్కారమేనా అంటే పరిష్కారం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే కేవలం 11 ప్రాంతాల్లో కట్టారు. దాదాపు 627 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ నగరంలోన దాదాపు 141 ప్రాంతాలకు సంబంధించి ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే ఈ సంపులు కేవలం 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి పరిష్కారం అంటే కొంత పరిష్కారమే, కానీ ఎంత పరిష్కారం ఇంకా చేయాల్సింది ఎంత ఉంది. మనతో డాక్టర్ బివి సుబ్బారావు గారు ఇదే పరిష్కారమా? అంటే ఇప్పుడు దాదాపు 10 లక్షల లీటర్ల వరకు ఇవి నీటిని సామర్థ్యాన్ని తట్టుకుంటాయి ముంపుని అంటున్నారు. ఇంకా చేయాల్సింది ఏముంది? ఇంకా ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే వర్షం నీళ్ళు వచ్చి నిలిచిపోతున్నాయో అది గత 30 ఏళ్ళుగా జరుగుతుంది. పబ్లిక్ గార్డెన్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మన పోలీస్ కమిషనర్ ఆఫీసు ఫతే మైదాన్ ఆ ప్రాంతాలు, పంజగుట్ట, అమీర్పేట్, ఆర్టీఏ ఆఫీస్, ఈనాడు, రాజ్భవన్ రోడ్. ఇది ఏమవుతుందనంటే రాను దీని ఉధృత పెరుగుతూ వచ్చింది.
30 ఏళ్ల కిందట ఎలా ఉంటుందో ఇప్పుడు అంత లేదు, అంతకు 10 ఇంతలు పెరిగింది. ఇందులో మొదటిగా ఏమవుతుంది అని అంటే ప్రభుత్వ ఉద్దేశాలు చాలా బాగున్నాయి, కానీ వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ పద్ధతుల్లో సరైన హోంవర్క్ ఇంకా చేయాల్సింది ఉంటుంది అని అనిపిస్తుంది సైంటిఫిక్గా. ఎందుకు అని అంటే నెంబర్ 1, నగరం అంతా కూడా సిమెంటింగ్ అయిపోయింది. ఈ సిమెంటింగ్ అయిన కారణంగా వరద నీరు 10 రెట్లు అధిక ప్రవాహంతో వస్తుంది. అంటే ఈ సిమెంట్ మీద ఉండే ప్రవహించే నీళ్లు ఏమైనా రెట్టింపు వేగం అవుతాయండి? 10 రెట్లు 10 రెట్లు అవుతాయి. 10 రెట్లు అవుతుంది. ఎందుకంటే భూమిలోకి నీళ్లు ఇంకలేవు, పైకి ఆవిరి కావు, సిమెంట్ మూలంగా అది ప్రవహించాల్సిందే. ఆ ప్రవాహం 10 రెట్లు పెరుగుతుంది. 10 రెట్లని ఎందుకంటున్నాను అని అంటే ఆ ప్రాంతం వాలును బట్టి ఒక చోట 6 రెట్లు పెరగచ్చు, ఒక చోట 8 రెట్లు, ఒక చోట 10 రెట్లు పెరగచ్చు. సో దీని కారణంగా ఏమవుతుంది అని అంటే గంటలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన వరద నీరు 10-15 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. రెండోది ఏమిటంటే అర్బన్ వాటర్ షెడ్స్, మైక్రో వాటర్ షెడ్స్ మనకి చాలా చిన్నవి ఉన్నాయి. వీటి మీద సరైన అకాడమిక్, సైంటిఫిక్, ఇంజనీరింగ్ స్టడీస్ లేవు. ఉదాహరణగా కృష్ణా ఒబరాయి నుంచి మొదలెట్టుకుంటే కింద ఈనాడు ఆఫీస్ దాకా స్లోపు బ్రహ్మాండమైన స్లోప్. ఆ స్లోప్లో 4 ఇంచుల వర్షం ప్రవహించే వేగం వేరు, రాజ్భవన్ రోడ్డు మీద ప్రవహించే వేగం వేరు. వీటన్నింటికీ కూడా ఇంజనీరింగ్ మోడలింగ్ సిస్టమ్స్ అని ఉన్నాయి. అంటే మనము ఇంప్లిమెంటేషన్ చేసే ముందుగానే మనం ఈ ప్రాంతంలో 4 సెంటీమీటర్లు పడితే ఎంత త్వరగా వస్తుంది, 8 సెంటీమీటర్లు అయితే ఎంత ఇది అన్న మోడలింగ్ స్టడీస్ చెయ్యాలి. అది ప్రభుత్వం యూనివర్సిటీస్ తోటి కలిసి చేయడం లేదు, కేవలం ఏదో కాంట్రాక్టర్లను పెట్టి పనిచేస్తుంది. కేశవరావు గారు, ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి వెళుతుంటాయి, టోటల్గా ఉండేది యంత్రాంగం, అధికార యంత్రాంగం. మీకు ఎక్కడ సమన్వయం జరగాల్సిన అవసరం ఉంది? మీరు అన్నట్టుగా కన్వర్జెన్స్ అంటాం మనం. యూనివర్సిటీసు, గవర్నమెంటు, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక పాలసీ చూస్తుంది. చుక్క వరద నీరు రాకూడదు అంటుంది పాలసీ. ఎలా రాకూడదు అన్నది ప్రభుత్వ ఇంజనీర్లు, యూనివర్సిటీ వాళ్ళు, పెద్ద కన్సల్టెంట్స్, ఎక్స్పర్ట్స్, ఈ నలుగురు కలవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఏమవుతున్నది అని అంటే మా ఇష్టం మేము కట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 10 లక్షల నీళ్లు 10 లక్షల లీటర్లు ఇందులోకి వెళ్తున్నాయి, వెళ్ళాలి. 10 లక్షలకు మించి 40 లక్షల నీళ్లు వస్తాయి. 10 లక్షలు పోయాక ఇంకా మిగతా 30 లక్షలు రోడ్డు మీదే ఉంటున్నాయి కదా. ప్రభుత్వ అధికారులు ఏమంటారంటే 10% అన్నా వెళ్తోంది కదా, అంటే 10% పోతుంది, 18% పోతుంది. నాకు చారిటీ చేస్తున్నావా అంటే నేను కూడా ఏమంటానంటే ఎకనామిక్గా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే నేనేమంటానంటే ఉన్న దాంట్లో దాదాపు మీరు చెప్తున్నట్టు 40 లక్షల నీళ్లు వస్తుంటే 10 లక్షల లీటర్ల నీళ్లు ఎంతో కొంత ముంపు లేకుండా వెళ్తున్నాయి. మిగతా వాటిని చేయాలంటే ఏం చేయాలి? మిగతా వాటిని అని అంటే నెంబర్ 1, ముందు సైంటిఫిక్గా, అకాడమిక్గా మోడలింగ్ స్టడీస్ చేయాలి గ్రౌండ్ మీదకి వచ్చే ముందు. దాని తర్వాత మీరు ఇదే చూసుకుంటే కుడివైపు ఉన్నవన్నీ కూడా ఆస్కీ, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, దాని తర్వాత ఇంకో కనిపిస్తుంది. ఇప్పుడు మనం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మనకు కనిపిస్తుంది చాలా వరకు ఓపెన్ ఏరియా. దాని తర్వాత ఇంకో గెస్ట్ హౌస్, దాని తర్వాత రాజ్భవన్, ఇవన్నీ కలిపితే కనీసం ఒక 15 ఎకరాల భూమి అవైలబుల్గా ఉంది. వర్షం నీరు ఈ బిల్డింగులు దాటి బయటికి ఎందుకు రావాలి? బిల్డింగుల్లోనే మీరు ర్యాపిడ్ పర్కులేషన్ సిస్టమ్స్ అని ఉన్నాయి. ఓకే, ఉదాహరణకి ప్రొఫెసర్ గిరిధర్ గారు జేఎన్టీలో చేశాడు. 15 నిమిషాల్లో జేఎన్టీయు క్యాంపస్లో పడ్డ నీళ్ళన్నీ కూడా భూమిలోకి పోతాయి.
మన నగరంలోనే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ గైడెన్స్ తోటి. దాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? నేను అనేది ఎంతైతే ఈ ఖర్చు పెడుతున్నామో ఈ ఇండివిజువల్ బిల్డింగ్స్కి ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో సరైన బిల్డింగ్ కోడ్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో పాతకాలంది ఇంకుడు గుంత 60 క్యూబిక్ ఫీట్. 60 క్యూబిక్ ఫీట్ ఈ క్యాంపస్లో పడ్డ మొత్తం నీటిని తాకేయగలుగుతుందా? క్వశ్చన్ కదా. దాని మీద ఎక్స్పెరిమెంట్స్ జరిగాయా? లేదు కదా. మరి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జీవోనే మనం రివ్యూ చేయాలి. దాని సైంటిఫిక్ సిస్టమ్ని, ఎఫెక్టివ్నెస్ని మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎన్నో కొత్త విధానాలు ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినవే ఉన్నాయి. వీటిని ఏమీ ఉపయోగించకుండా కాంట్రాక్టర్ చెప్పిందల్లా నేను తవ్వేస్తాను, సమస్య తీరిపోతుంది అంటే తీరదు. వాగులోనైనా నదిలోనైనా నగరంలోని రోడ్డు మీదైనా ప్రవహించే నీరు ప్రమాదకరమే. నీరు కాంక్రీట్ పై ప్రవహిస్తే 10 రెట్ల వేగం పెంచుకుంటుంది. అందుకే వర్షపు నీటి ప్రవాహంలో బైక్లే కాదు కార్లు కూడా కొట్టుకుపోతున్న సీన్లు తరచుగా చూస్తూనే ఉన్నాం. అందుకోసమే ఎక్కడ కురిసిన వర్షపు నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనికి సర్ఫేస్ వాటర్ భవనాలపై పడిన వర్షపు నీటిని వేర్వేరుగా స్టోర్ చేయాలని సూచిస్తున్నారు. దీనికి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హైదరాబాద్ నగరం 10 సెంటీమీటర్ల వర్షపాతం పడితే పూర్తిగా ఒక సముద్రంలా మారిపోతుంది. అంటే మొత్తం టోటల్గా 4 నుంచి 5 సెంటీమీటర్లు పడితే చాలా చోట్ల ముంపు గురవుతుంది. కానీ వీటన్నిటినీ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడికక్కడ నీటిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సర్ఫేస్ వాటర్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ల పైనుంచి వాటర్ కావచ్చు. మనం ఒకసారి ఒక ప్రదేశంలో ఉన్న దీన్ని మనం చూడొచ్చు. పూర్తిగా ఒక సర్ఫేస్ అంతా కనిపిస్తుంది మనకి టోటల్గా. దీంతోపాటు భవనాలు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ పడిన వాటర్ అంతా ఏమవ్వాలి? పూర్తిగా ఇక్కడ నుంచి వచ్చి రోడ్లపై ప్రవహించి ఎక్కడికక్కడ ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ లాగింగ్ పాయింట్స్లో పూర్తిగా నీళ్లు ఉండిపోవడం వల్ల ఇప్పుడు మనకి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది సిస్టమ్ కాదు, దీనికి మార్గాలు ఉన్నాయంటున్నారు చాలామంది శాస్త్రవేత్తలు, దీనిపైన ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్న వాళ్ళు కూడా. మనతో దీనిపైన హార్వెస్టింగ్ పిట్స్కి సంబంధించిన ఎక్స్పర్టు సుభాష్ రెడ్డి ఉన్నారు. సుభాష్ రెడ్డి గారు, మీరు చాలా వరకు ఇక్కడ వర్క్ చేశారు. మనం అంటే ఫస్ట్ 2 రకాలుగా చెప్తున్నారు మీరు. ఒకటి సర్ఫేస్ వాటర్, తర్వాత బిల్డింగ్ పై నుంచి పడిన వాటర్ని. ముందు సర్ఫేస్ వాటర్ని ఏం చేస్తారు సార్? యాక్చువల్లీ మామూలుగా ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది సైట్ స్పెసిఫిక్. అది అందరూ ఏమనుకుంటారు, ఇంకుడు గుంతలు అనేసరికి హార్వెస్టింగ్ అంటే ఏదో ఒక గుంత తవ్వి డాలేస్తే అలానే వెళ్ళిపోతే నీళ్ళు అనుకుంటారు. అది కాదు. హైదరాబాద్ డక్కన్ ప్లాటు ఇది చాలా ఛాలెంజింగ్ మాట. కింద ఆడ్ మొరం ఉంటుంది, బ్లాక్ సాయిల్ వస్తుంది, షీట్ రాక్ వస్తుంది, బౌల్డర్స్ వస్తాయి. వీటన్నిటికీ మధ్యలో నీళ్ళు దిగాలంటే సైట్ స్పెసిఫిక్. ఎందుకంటే సైట్ ప్రకారంగా మనం ప్లాన్ చేయాలి. సైట్ ఎలా ఉంది దాని ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా, ఇదేమో నార్మల్ గ్రౌండ్. ఇది దీనికి సపరేట్గా నార్మల్ పిట్ చేసాం మేము. సో ఈ నీళ్ళన్నీ కూడా అందులోకి వెళ్తాయి. ఎలా వెళ్తాయి ఒకసారి? అంటే ఇది సర్ఫేస్, ఇప్పుడు ఇది అది హైట్లో ఉంది, దీనికి గ్రావిటీ స్లోప్ కావాలి. ఇది మ్యాక్సిమం నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగేది, ఇక్కడ వచ్చి ఆగేది. కాబట్టి మేము ఇదే ఏరియాలో మేము టార్గెట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం ఇంకుతాయి. ఏదో కనిపిస్తుంది, ఒకటి ఏదో కనిపిస్తుంది మనకి పూర్తిగా. ఇంట్లో మ్యాక్సిమం నీళ్ళు ఇంట్లో ఇంకుతాయి అన్నమాట. ఇది సో ఇది ఈ ఏరియాకి మేము చేసినాం. ఇది నెక్స్ట్ వచ్చి రూఫ్. కాదు, ఇది 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 ఎక్కడ వరకు వచ్చిన తర్వాత నీళ్ళు ఇక్కడ ఉండిపోతాయా? ఇవి వచ్చి ఇళ్ళకి వచ్చి కొంచెం మామూలుగా మీడియం రెయిన్ అయితే వెళ్ళిపోతాయి, హెవీ రెయిన్ అయితే కొంచెం టైం తీసుకొని లోపలికి మొత్తం ఇంకుతాయి. ఓకే, అంటే సర్ఫేస్ ఏరియా, ఈ సర్ఫేస్ ఏరియా నుంచి పూర్తిగా మూవ్ అవుతాయి వాటర్ అంతా. మీది స్లోప్ ప్రకారంగా వెళ్ళిపోతాయి. అది అంటే మీరు ఇందాకలా హార్వెస్టింగ్ పిట్స్కి సంబంధించి అన్ని ఏరియాలో ఒకే డిజైన్ కుదరదండి? కుదరదు. అంటే రాక్లో ఉండే ఈ రకన్పేట భూమి మీరు చెప్తుంది చాలా కఠినమైందని చెప్తున్నారు. అంటే ఇక్కడ పిట్స్ డిశ్చార్జ్ అంత ఈజీగా కాదు మీకు. ఓకే, మీకు సో అయితే దానికి డిఫరెంట్ మోడల్స్ చేయాలి. మనం డిఫరెంట్ ఆప్షన్స్ మనం చూసుకోవాలి. మనం మ్యాక్సిమం చేయాలనుకుంటే నేమ్ సెక్ చేయాలంటే ఏదో ఇంకుడు గుంత. చాలా వరకు ఇంకుడు గుంతలు అనేవి ప్రతి బిల్డింగ్ ప్లాన్లో ఒక మ్యాండేటరీగా ఉంటాయి. మనకి ఉండేటప్పుడు వీటిని వాళ్ళు ఇంతనే అమౌంట్ కట్టించుకుంటారు. మరి మీరు అన్నట్టు బంజారా హిల్స్కి ఒకలాగా ఉండాలి, మాధాపూర్లో ఒకలాగా ఉండాలి, లేకపోతే ఓల్డ్ సిటీలో ఒకలాగా ఉండాలి మీరు చెప్తుంది ఆ డిజైన్ అనేది. మరి ఎలాగా అలా చేస్తున్నారు ఇప్పుడు? సార్ ఎలా అంటే నేను ఇందాక నేను సైట్ స్పెసిఫిక్ అంటే మీ ఇంటికి ఎలా ఉంది, ఆ రూఫ్ టాప్ బట్టి, మీ సరౌండింగ్ వాల్, కాంపౌండ్ వాల్ ఎంత దాన్ని బట్టి. మళ్ళీ విల్లాస్కి వేరే ఉంటుంది.
సైట్ మనకు డిజైన్ చెప్తుంది, ఆ ప్రకారంగా మనం చేసుకోవాలి. అంటే రాకు లేకపోతే మిగతా ఏరియాని బట్టి కూడా వేరే ఉంటుందా? ఇప్పుడు రాక్ ఏరియాలోన హార్వెస్టింగ్ పిట్ వేయాలంటే అది వేరే కదా. ఇప్పుడు రాక్ ఏరియాకి ఏంటంటే మనకు హైదరాబాద్లో నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బోర్వెల్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ బోర్వెల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎన్నో పాత అన్ని డిఫాక్ట్ అంటే అబాండన్ అయిపోయినాయి, నీళ్ళు ఇవ్వలేక. 300, 400 డెప్త్లో ఉన్నాయి, 200 డెప్త్లో ఉన్నాయి. ఇప్పుడు 1000, 2000 పైన వెళ్తున్నారు. అవన్నీ అబాండన్ అయిపోయినాయి. ఒకప్పుడు నీళ్ళు ఇచ్చినాయి అవి. మీరు అవన్నీ కూడా ఒక ఆస్తి మనకి, దాన్ని మనము రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎట్లా రీఛార్జ్ చేసుకోవచ్చు? మన రూఫ్ టాప్. ఇలా ఇప్పుడు మీరు అంతకుముందు హార్వెస్టింగ్ది దాంట్లో సర్ఫేస్ చెప్పారు, ఇప్పుడు రూప్ టాప్ చెప్తున్నారు. రూప్ టాప్ది సంబంధించింది ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది 800 స్క్వేర్ మీటర్స్ బిల్డింగ్, ఇది రూఫ్ టాప్ ఏరియా. అంటే దాదాపు మీకు 8 lakh లీటర్స్ పర్ యానం పడుతుంది. ఓకే. ఇప్పుడైతే ఆల్రెడీ మీకు ఈ వర్షాలు అయితే మీకు డబుల్ పడిపోయి ఉండొచ్చు, 15 లక్షలు పడిపోయి ఉండొచ్చు ఇప్పటికి. సో అవన్నీ కూడా మేము ఛానలైజ్ చేసినాం మేము. అంటే ఈ పైపులు కనిపిస్తున్నాయి మనకి టోటల్గా. ఇంతకుముందు అన్నీ కూడా కిందికి ఉండి రోడ్ బయటికి వెళ్ళేసి ఈ గేట్ దాటి మన ఇందాక రాజ్భవన్ ఎట్లయితే అందులకు ఇవి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇప్పుడు ఇవి మొత్తం వాటర్ అంతా కిందకి వస్తుంది. ఎస్. ఫస్ట్ అక్కడ సిల్ ట్రాప్ ఉంది, అక్కడ దుమ్ము ధూళి ఆపేస్తుంది. అది ఫస్ట్. ఇది రెండోది. మళ్ళీ అక్కడ ఇంకేమున్నా ఆపేస్తుంది. ఫైనల్గా వచ్చి శాండ్ ఉంది టాప్. శాండ్ ఇంకా ఏమీ పోనివ్వదు మీకు, దుమ్ము ధూళి మొత్తం ఆగిపోతుంది. ఈ మధ్యలో ఒక బోర్ ఉంది. ఆ బోర్ ఏంటంటే అక్విఫైర్ చూస్తాం మేము. అంటే అక్విఫైర్ అంటే మనకు నీళ్లు తీసుకునేది ఎట్లా, అలాంటి పాయింట్ చూస్తాం మేము. ఆ పాయింట్లోకి నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టు రాళ్ళు కనిపిస్తున్నాయండి టోటల్గా. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం ఎంత రెండు దశలండి, 3 దశలు ఇవి 20 mm చిప్స్ అవి. ఫస్ట్ స్టేజ్ అది. అక్కడ మీకు దుమ్ము ధూళి ఆపేస్తుంది ఇక్కడ. ఓకే. ఇంకా ఏమన్నా ఉంటే ఇది సెకండ్ స్టేజ్. ఇది ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఫైనల్. ఇది మాట ఇది. ఓకే. ఇందులో శాండ్ ఉంటుంది. ఈ శాండ్ అసలు ఏమి పోనివ్వదు మీకు. పైననే లేట్ అయినా నీళ్లు పైన ఉంటాయి కానీ కిందికి మాత్రం వెళ్ళదు. ఆ మెకానిజం ఆ బోర్లోకి నీళ్ళు వెళ్తాయి. ఇళ్ళకి వెళ్ళి డీప్ అక్విఫైర్లోకి వెళ్ళిపోతాయి. దీన్ని ఇప్పుడు ఏమంటున్నాం, ఇలా రీఛార్జ్ అవ్వడానికి ఏమంటున్నాం మనం? ఇన్వర్స్ బోర్వెల్ అంటాం. ఇన్వర్స్ బోర్వెల్ అంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వడం. రివర్స్ బోర్వెల్స్ తీసుకోవడం బదులు ఇవ్వడం అని జరుగుతుంది అన్నమాట. సో ఈ బోర్ అనేది పక్కన ఒక బోర్ ఉంది, దాని లైఫ్ పెరిగింది. ఇప్పుడు దాని వాటర్ క్వాలిటీ పెరుగుతుంది. పక్కన అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది 20%, 10%. అక్కడ ఒక బోర్ ఉన్నది. అది ఏరియా అంతా ఇది అవుద్ది. ముందు ముంపు తగ్గుతుంది, రివర్స్ బోర్వెల్స్ అవుతాయి. టోటల్గా ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తే హైదరాబాద్కి ఇప్పుడు పొంచి ఉన్న అర్బన్ ఫ్లడ్డింగ్ ముప్పు ఖచ్చితంగా తీరుతుందని వాళ్ళు సైంటిఫిక్ రీజన్లో చెప్తున్నారు. మరోవైపు పడుతున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డుకట్ట వేయడానికి వర్షం పడిన ప్రతిసారి మూసి పొంగుతుందనో, లేకపోతే ఉస్మాన్ సాగర్ కట్టలు తెంచుకుంటుందనో, లేకపోతే హుస్సేన్ సాగర్కి పరిధి దాటి ప్రవహిస్తుందనో ఇలాంటి భయాందోళన లేకుండా ఖచ్చితంగా ఇక్కడ టోటల్గా ఉండే ఒక పరిష్కారం దొరుకుతుందని శాస్త్రవేత్తలు దీనిపైన ఒక అధ్యయనం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వాళ్ళకి ఒక పాలసీ ఉంటుంది. ఆ ప్రభుత్వానికి పూర్తిగా అధికారులే జవాబుదారితనంగా వీటిని చెప్పాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఇది టోటల్గా హైదరాబాద్ ముంపుకు సంబంధించి అర్బన్ ఫ్లడ్డింగ్ ముప్పు రాకుండా ఉండడం కోసం ఒక పూర్తిగా సైంటిఫిక్ ఒక గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సంతోష్, అల్లి చైతన్యతో కలిసి గణేష్, బిగ్ టీవీ.